హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. రేపు మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి స్కిల్ టెస్ట్, టైపిస్ట్ మరియు కాపిస్ట్ ఉద్యోగాలకు రేపు స్కిల్ టెస్ట్ ఉంది. మరి ఈ యొక్క వీడియోలో మనం లాస్ట్ మినిట్స్ టిప్స్ ఫర్ స్కిల్ టెస్ట్ చూడబోతున్నాం. ఇంకా కొందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. అది కాకుండా మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేస్తామన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఒక్కసారి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి, మనం ఏం చేయాలి అన్నీ కూడా ఒక 5 నిమిషాల్లో మనం కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. మరి మనకు స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ జరగబోయేది 15th March 2026 ఆదివారం రేపు జరగబోతా ఉంది. ఇప్పటికే చాలా మందికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ కూడా కావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకుండా ఉంటే, మార్నింగ్ కూడా ఈరోజు ఇద్దరు చేశారు, సార్ మాకు భయం వేస్తూ ఉంది, టెన్షన్ అవుతా ఉంది, మాకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాలేదని చెప్పడం జరిగింది. సో మీకు నేను చెప్పేది అంటే మా యొక్క ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. లేకుంటే మీ యొక్క డీటెయిల్స్ మాకు వాట్సాప్ పెట్టండి. కంపల్సరీ మీకు రెస్పాండ్ అయ్యి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాం. మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. మరి మనకు తెలుసు ఎగ్జామ్ అనేది ఆ రోజు 9 నుంచి 9:30 వరకు ప్రాక్టీస్ చేసుకోమంటారు. హాఫ్ అన్ అవర్. 9:30 నుంచి 9:40 వరకు బ్రేక్. ఈ యొక్క బ్రేక్లో 5 నిమిషాలు స్ప్లిట్ అవుతుంది. 9:30 నుంచి 9:30 వరకు బ్రేక్ ఉంటే 9:35 నుంచి 9:40 వరకు మీకు ఆ యొక్క 5 minutes ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ తర్వాత యాక్చువల్ టెస్ట్ అనేది 9:40 నుంచి 9:50 వరకు 10 నిమిషాలు యాక్చువల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు మార్క్ అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా? మరి మనం చూడాల్సింది ఏమంటే హాల్ టికెట్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అని చదవండి. వీలైతే ఫోటో ఏమన్నా ఉందా లేదా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చూశారు కాబట్టి మరి మీకు ఏం డౌట్ ఉండదు అనుకుంటున్నా. కానీ ఈ హాల్ టికెట్ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ వీలైతే ఒకసారి చూడండి. సెంటర్ ఎక్కడుంది ఏమని కొందరికి మార్పులు ఇచ్చేది జరిగినాయన్నమాట. సో మీ యొక్క దూరాన్ని బట్టి మీరు ప్లాన్ మీరు వేసుకోండి. హర్రిబరిగా పోమాకండి. ఎందుకంటే ఇంత వరకు వచ్చి ఇంత బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ క్షణంలో మనం మన యొక్క స్కిల్ టెస్ట్ మిస్ చేసుకుంటే తర్వాత జీవితంలో మనం రిగ్రెట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వీలైతే ఒక్కరోజు ముందుగానే వెళ్ళండి. ఈ అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోయి ఉండండి అక్కడ. మరి ఈ యొక్క డౌట్ అయితే ఇంకా అడుగుతున్నారు అనమాట. సార్ ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్ డబుల్ స్పేస్ అని అడుగుతున్నారు. సో ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్ ఇవ్వండి అని అక్కడ సెంటర్స్లో లాస్ట్ టైం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్, కమా తర్వాత సింగిల్ స్పేస్. ఓకేనా? మరి చూస్తే రీచ్ బిఫోర్ ద షెడ్యూల్ టైం. వాళ్ళు మనకి ఏమైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ యొక్క షెడ్యూల్ కన్నా ముందుగా ఉండడానికి ట్రై చేయండి. మరి మాక్ టెస్ట్ అనేది మనకు 30 నిమిషాలు జరుగుతుంది. 9 నుంచి 9:30 వరకు జరుగుతుంది. చెక్ యువర్ కీబోర్డ్. మరి అప్పుడు కీబోర్డ్ అయినా మార్పులు చేర్పులు ఉన్నా, సరిగ్గా పని చేయకున్నా, ఫంక్షన్కి ఉన్నా, ఏమన్నా పవర్ ఆఫ్ అవుతూ ఉన్నా మరి అన్ని కూడా మనం గమనించుకోవాలి. అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రీప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మాట్లాడాల్సింది ఇన్స్ట్రక్టర్తోనే, ఇన్విజిలేటర్తోనే. పక్క వాళ్ళతో మడగాకండి, వాళ్ళతో డిస్కస్ చేయమాకండి. మీరు ఎటువంటి ప్రశ్నలు కూడా నీకు ఎంత టైం వస్తూ ఉంది, 5 నిమిషాలు అయిపోతుందా, 7 నిమిషాలు అయిపోతా ఉందా, ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయి, మీరు ఎవరు కూడా అడగకండి. అడిగితే వాళ్ళు వాంటెడ్గా నాకు 5 నిమిషాలు అయిపోతుంది, నాకు నీల్ మిస్టేక్స్ అంటారు. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎటువంటి సమాచారాన్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. మాకు పక్క వాళ్ళతో కూడా, మీ యొక్క ఫ్రెండ్స్ అయినా సరే. ఎగ్జామ్ అయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు ఎటువంటి ప్రశ్నల్లో కూడా నీకు ఎంత టైం వస్తూ ఉంది, ఎన్ని మిస్టేక్స్ అయిపోతున్నాయి అనే ప్రసక్తే వద్దు. అందరూ మనలాంటి వాళ్ళే. ధైర్యంగా ముందు పోండి, ఎగ్జామ్ రాయండి, బయటకు వచ్చేసండి. గెట్ యువర్ కీబోర్డ్ రీప్లేస్డ్ ఇఫ్ ఎనీ ఇష్యూస్. మీకేనా ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి యొక్క కీబోర్డ్లో, సిస్టంలో అంటే మీరు ఇన్ఫార్మ్ చేసి మీరు దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ స్పేస్ కీ విల్ నాట్ వర్క్. సో మాకు తెలుసు మొత్తం 3 రకాల ఫంక్షన్స్ కీబోర్డ్ ఫంక్షన్ మాకు పని చేయవు, అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాక్ స్పేస్ అనేది లేదు కాబట్టి మీరు చిన్న జాగ్రత్త స్టెప్లు వేసుకోండి. సో ఆఫ్టర్ మాక్ ఎప్పుడు 9 నుంచి 9:30 మాక్ కదా. మాక్ అయిన తర్వాత 5 minutes బ్రేక్ ఉంటుంది. తర్వాత 5 నిమిషాలు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఏమేమి ఫాలో కావాలి, ఏ పని చేస్తా, ఏ పని చేయవు ముందుగానే మనం ఇక్కడ నేర్చుకొని పోయామనుకోండి, అక్కడ ఈజీగా ఉంటుంది. టెన్షన్ పడమాకండి, భద్రత ఏం పడమాకండి. సో ప్యాసేజ్ అనేది కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళు మల్టిపుల్ ప్యాసేజెస్ ఇచ్చినా, వాళ్ళు 4-5 ప్యాసేజెస్ ఇచ్చినా కూడా మన సింగిల్గా కొడుతూనే పోతూ ఉండాల్సిందే. వాళ్ళు అక్కడ మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారని మీరు ఎంటర్ కొట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోకూడదు. ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నా కూడా అన్ని కూడా కంటిన్యూగా కొడుతూ పోతూ ఉండాలి. పైన హెడ్డింగ్ కూడా ఏముండదు. స్టార్టింగ్లో 5 lines స్పేషల్స్ అవసరం మనకు లేదు. ఫస్ట్లోనే స్టార్ట్ చేస్తాం, లాస్ట్లో పోతూ ఉంటుంది. ఎక్కడ కూడా పులిస్ట తర్వాత
ఒక స్పేస్ ఇచ్చుకొని వీళ్ళు కమతలు ఒక స్పేస్ ఇచ్చుకొని పోతా ఉంటామంతే. ఎన్ని పారాగ్రాఫ్లు అయినా కూడా మీకు సంబంధం లేదు, కంటిన్యూగా కొడుతూనే పోతూ ఉండండి. ఆటోమేటిక్గా 450 వర్డ్స్ అయితేనే అది క్లోజ్ అయిపోద్ది. సో 10 నిమిషాలు కాదు, మీరు 10 నిమిషాలు కొడతారంటే 10 నిమిషాలు వస్తూనే ఉంటుంది. మీరు 7 నిమిషాల్లోనే 450 వర్డ్స్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ అయిపోద్ది అంతేగా. మీరు టెన్షన్ పడమాకండి, ఓయమ్మ అయిపోయింది నన్ను ఆగిపోయింది, టెన్షన్ పడద్దు. మీ యొక్క వర్డ్స్ ఎప్పుడైతే 450 అవుతాయో ఆటోమేటిక్గానే అది సబ్మిట్ చేసుకుంటుంది. మీరు ఆదుర్తపడి నాది షట్ డౌన్ అయిపోయింది, నాది లేదే, నేను కొట్టలేకపోతున్నా ఏమొద్దు. వాళ్ళు మేబీ 450 వర్డ్స్ ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కానీ అది 450 వర్డ్స్ అయితేనే అది ఆటోమేటిక్గానే సిస్టమ్ సబ్మిట్ చేసుకుంటుంది. ఇంకోటి ఏమంటే ఒక వర్డ్ కొడుతున్నాం, సో వర్డ్ను మనం సపోజ్ ఏదన్నా సరే ఒక పెర్ఫామ్ ఉందనుకోండి, పెర్ఫామ్ కొట్టాలి. మీరు పొరపాటున కొడుతున్న స్పేస్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఫామ్ కొట్టామనుకున్నప్పుడు ఇది ఒక వర్డ్గా ఇది ఒక వర్డ్ అది కన్సిడర్ చేస్తుంది. అంటే సింగిల్ వర్డ్ను అది 2 వర్డ్స్గా కన్సిడర్ చేస్తుంటుంది. కాబట్టి మీరు పొరపాటు కూడా ఆ యొక్క వర్డ్ కొట్టినప్పుడు స్పేస్ ఇవ్వకాకండి. ఇస్తే ఏమవుతుంది, అది సింగిల్ వర్డ్ అయినప్పటికీ అది డబుల్ వర్డ్గా చేసుకుంటుంది. సరే దాన్ని నాకేం నష్టం? మాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనకు కూడా 450 వర్డ్స్ కదా, కానీ ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ అంటే మనం తొందరగా సబ్మిట్ చేసుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా స్టెప్లు వేయండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎన్ని ప్యాసేజెస్ ఉన్నా కూడా మనం చేయాల్సిన పని ఏమంటే కంటిన్యూగా కొట్టుకుంటూ పోవడమే. తర్వాత మిడిల్ ఆఫ్ ద వర్డ్, ఇది చెప్పాను ఇప్పుడు మీకు, మిడిల్ ఆఫ్ ద వర్డ్లో మిడిల్ మీరు స్పేస్ ఇచ్చినట్టయితే ఇది ఒక వర్డ్ అది ఒక వర్డ్ కన్సిడర్ చేసుకుంటుంది, మిస్టేక్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ ఒక వర్డ్ కూడా మనకు నష్టపోతాం. చాలా జాగ్రత్తగా స్టెప్ వేయండి. మనకు 450 వర్డ్స్, ఓకే, యు ఆర్ పర్మిటెడ్ టు టైప్ అప్ టు 450 వర్డ్స్ ఓన్లీ. 450 వర్డ్స్ అని దానికి తెలిసిన వెంటనే అది సబ్మిట్ చేసుకుంటుంది. మీరు భయపడకండి, కొంచెంగా టైప్ చేస్తూనే ఉంటారు, కానీ మీ అవతల అయిపోయి ఉంటుంది, అయినా భయపడద్దు. అది ఆటోమేటిక్గానే మీరు 450 వర్డ్స్ అయిపోతానే నువ్వు 5 నిమిషాలు కొట్టినామా, 7 నిమిషాలు కొట్టినామా, 9 నిమిషాలు కొట్టినామా, 10 నిమిషాలు కొట్టిన దానికి సంబంధంలో 450 వర్డ్స్ అయితే ఆటోమేటిక్గా అది సబ్మిట్ చేసుకుంటుంది. తర్వాత కొట్టలేవు, ఓకేనా. ఆఫ్టర్ కంప్లీషన్ టైపింగ్ సబ్మిట్ బటన్ విల్ బి ఎనేబుల్ టు సబ్మిట్ ది ఎగ్జామ్, ఓకేనా. సో ఓన్లీ 10 minutes డ్యూరేషన్, 10 నిమిషాల టైం మాత్రం మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం. మీరు ఇక 450 వర్డ్స్ 6 minutes కూడా 6 minutes క్లోజ్ చేసుకుంటుంది అది. మరి పక్క వాళ్ళు చూసి మీరు బెంబేలు ఎత్తుకోమాకండి, మీ పని మీరు చేయండి. బాగా ప్రాక్టీస్ చేసింటారు, ఇప్పటికే మంచిగా ప్రాక్టీస్ అయిపోయింది, గతంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది, మళ్ళీ టైం మనకు దాదాపు 1 month మన టైం వచ్చా, ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసాం. భయపడకోకుండా ఆదుర్దపడకోకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్ ముందుకెళ్ళండి, సక్సెస్ మంది అనమాట. ఈ సమయంలో మీరు ఎక్కడ కూడా టెన్షన్ నర్వస్ ఫీల్ కామాకండి. వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వీళ్ళకి వద్దు, మన పని మనం చేసుకొని పోతూ ఉంటాం. కాంపిటీషన్ ఎక్కువ అనుకోవద్దు, కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా కాంపిటీషన్ అది కామన్గా ఉంటుంది. అరే నా జిల్లాలో నాకు 2 పోస్టులు ఉన్నాయి, కానీ 20 మంది వచ్చారు, 200 మంది వచ్చారు, మీకు అనవసరం, మనకు అనవసరం. అవన్నీ గురించి ఇప్పుడు ఆలోచించమాకండి. ఎంత వేకెన్సీ ఉందని కానీ ఇంతమంది వచ్చారని భయపడగాకండి. ఎందుకంటే అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడంతా మీరు సింగిల్ కొట్టింటారు, టైప్ ప్రాక్టీస్ చేసింటారు, కానీ అక్కడ పోయే లోపల మీకు 100ల సంఖ్యలో అక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మీరు భయపడగాకండి, ధైర్యంగా మీరు ఉండండి, ఓకేనా. అయితే ఈ 3 పని చేయవు అక్కడ. ఏంటివి? కంట్రోల్ కీస్ పని చేయవు, యారో కీస్ పని చేయవు, బ్యాక్ స్పేస్ ఈ 3 ఫంక్షన్ చెయ్యవు. జాగ్రత్త గమనించండి. కంట్రోల్ కీస్ కానీ, యారో కీస్ కానీ, బ్యాక్ స్పేస్ కానీ పని చెయ్యదు. డోంట్ థింక్ అబౌట్ వేకెన్సీ. కొందరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మా జిల్లాలో వేకెన్సీస్ లేవు. లేకపోతే మనకెందుకు? ఎగ్జామ్ ఫీజు కట్టినాం, ఎగ్జామ్ రాసినాం, పాస్ అయిపోయినాం, స్కిల్ టెస్ట్ క్వాలిఫై చేశారు, అంత గట్టి అచీవ్మెంట్ మనం సాధించాం. కాబట్టి మనం భయపడద్దు. ఒక్క పోస్ట్ ఉందా లేదా మనకు అనవసరం. పోస్ట్ లేకపోతే మనం క్వాలిఫై కాం కదా, పోస్ట్ ఉంటేనే మనం క్వాలిఫై చేశారు కదా. కాబట్టి ఇప్పుడు వేకెన్సీతో మనకు సంబంధం లేదు, ఓకేనా. మనం చేయాల్సిన పని ఏమంటే మనం ఈ యొక్క కష్టం ఈ యొక్క ప్రాక్టీస్ చేసిన దానికి మన ప్రతిఫలం మనం ఇవ్వాలి. ఆ యొక్క జాబ్ నాదే, ఈ యొక్క జాబ్ నాదే అనే మంచి నమ్మకంతో మీరు ఉండండి, ఓకేనా. సో స్పీడ్ గురించి కానీ మిస్టేక్స్ గురించి కానీ మీరు ఆలోచించమాకండి. నాకు 20 మిస్టేక్స్ పోతున్నాయి, వద్దు, వదిలేయి. ఇప్పుడు ఈ రోజు దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలమా? నో షార్ట్ కట్స్. కొందరు అంటూ ఫోన్ చేసి అడుగుతారు, సార్ నాకు మిస్టేక్స్ 10 పోతున్నాయి, దీనికైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? నో షార్ట్ కట్స్. కంప్లీట్ మన చేతుల్లో ఉంటుంది. నువ్వు షార్ట్ కట్స్ దీనికి ఏమి ఉండవు, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన ఉంటే వేకెన్సీస్ గురించి ఆలోచించుకోవద్దు. మీరు ఆలోచించాల్సింది ఏమంటే కేవలం టెన్షన్ ఎట్లా పడకుండా ఉండాలి. టెన్షన్ వద్దనే వద్దు, దీని నుంచి ఆలోచించండి. సో టెన్షన్ పడితే ఇబ్బంది పడతారు. ఈ మూమెంట్లో మంచి నమ్మకంతో ఉండండి, నమ్మకంతో ఉండాలి. చూస్తేనే నేను కొట్టానురా అనే నమ్మకం మీ కళ్ళలో ఉట్టిపడుతూ ఉండాలి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. సో మీ మీద మీకు నమ్మకం లేకపోతే నాకు వస్తుందా? రాదు కదా.
సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా ఇక జాబ్ నాదే, ఈ జాబ్ నాదే అని మీరు ఎగ్జామ్ రాసి ధైర్యంగా బయటికి రండి. అప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో ప్లీజ్ నా యొక్క మంచి సహాయం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే స్కిల్ టెస్ట్ పోయే ముందుగా మీరు ఎవరితో కూడా డిస్కస్ చేయొద్దండి. కొందరు ఉంటారు అబద్ధంగా చెప్తూ ఉంటారు, నాకు 5 నిమిషాలు అయిపోతుంటారు, నువ్వు టెన్షన్ అంటే దానివల్ల నేను కాంపిటీషన్ తగ్గిస్తారు వాళ్ళు. అందువల్లనే వాళ్ళు బయట వాళ్ళ, పక్క వాళ్ళ, ఫ్రెండ్సా, బంధువుల మీకు అనవసరం. ఎవరితో కూడా ఎటువంటి సమాచారాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. మీ పని మందే, వాళ్ళ పని వాళ్ళదే. మనకు చేసిన పని హ్యాపీగా టైం ఇచ్చినారు, 9 o'clock టైం స్టార్ట్ అయింది. సో ముందుగానే వెళ్ళండి, అడ్వాన్స్ వెళ్ళిపోండి, ముందుగా ప్లాన్ అంతా వేసుకోండి, ఎంత దూరం చూసుకోండి. సో హర్రీ బరి లేకోకుండా ఒక 1000 రూపాయలు ఖర్చు అయినా అక్కడ సేఫ్గా మీరు మంచి ప్లేస్లో మీ యొక్క ఎట్లయితే ట్రాన్స్పోర్టేషన్ మీకు అనుకూలంగా ఉంటుందో ఆ పని చేయండి. హర్రీ బరిగా కక్కుర్తి పడి మాత్రం చేయమాకండి, ఇబ్బంది పడతాం. ఇంత కష్టపడి శ్రమంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే మిత్రమా, ఇది. సో కాబట్టి మరి మా యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి మా యొక్క టీం అందరూ కూడా ఏం చెప్పారంటే, సార్ మరి ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారు, దాదాపు 5000 మంది స్కిల్ టెస్ట్ రాబోతున్నారు. సో అందరికీ ఉత్తమ్స్ అకాడమీ తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా సక్సెస్ కావాలని మేమందరం బలంగా దేవుని ప్రార్థిస్తున్నాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ అందరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్.